హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది చెప్పాలి. ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చాలా పెద్దగా ఉంటాయి. ఐటీ, మెకానికల్, సివిల్ ఇలాంటి ఫీల్డ్స్లో హై డిమాండ్ జాబ్స్ అనేవి ఉంటాయి. 4 years స్టడీ చేశాక జాబ్స్ వెంటనే దొరుకుతుంది. టెక్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ రావచ్చు. స్టార్టింగ్ సాలరీ కూడా డీసెంట్గా ఉంటుంది. సాఫ్ట్వేర్, డేటా సైన్స్, నెట్వర్క్ ఇలాంటి ఏరియాస్లో ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని డార్క్ రియాలిటీస్ కూడా ఉన్నాయి. సిలబస్ అవుట్డేటెడ్ ఉంటుంది. ఫ్యాకల్టీస్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లో లెవెల్స్లో ఉండవచ్చు. ప్లేస్మెంట్స్ కూడా టాప్ లెవెల్ కాలేజెస్లో మాత్రమే బాగా ఉంటాయి. రిమైనింగ్ కాలేజెస్లో జాబ్ ఛాన్సెస్ తక్కువ. ఇవి తెలుసుకోకుండా జాయిన్ అయిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అవేర్నెస్ అనేది మాత్రం ఉండాలి. మళ్ళీ జాబ్ వద్దనుకునే వాళ్ళకి ఇంజనీరింగ్ 4 yearsలో ఖాళీ టైంని బాగా వాడుకోవాలి. స్మాల్ స్కేల్ బిజినెస్ ఐడియాస్ని ట్రై చేయొచ్చు. లైక్ ఆన్లైన్ సర్వీసింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కాంటెంట్ క్రియేషన్, డిజిటల్ ఫ్రీలాన్సింగ్. ఇవి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ చేయవచ్చు. స్కిల్ని డెవలప్ చేయడంతో కాలేజ్ టైంలో నీ సైడ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేయవచ్చు. మరి మంచి కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ NIRF ర్యాంక్ ఆర్ రెప్యుటేషన్స్ని చూడండి. టాప్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్, ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ఇంపార్టెంట్. లాస్ట్ 3 yearsలో యావరేజ్ శాలరీ ఏంటి, కంపెనీస్ ఏవేవి వచ్చాయి. థర్డ్, ఫ్యాకల్టీస్ క్వాలిటీ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ చూడండి. థియరీ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారా లేదా తెలుసుకోండి. ఫోర్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ, వైఫై, హాస్టల్ సపోర్ట్స్ ల్యాబ్స్ ఉంటాయా లేదా. ఫిఫ్త్, అల్యూమినియం నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉందా, ఇండస్ట్రీ కనెక్షన్స్ ఉన్నాయా లేదా. 6, ఇంటర్న్షిప్స్ అండ్ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్స్ ఉందా లేదా తెలుసుకోండి. ఈ పాయింట్స్ అన్ని చూసి డిసైడ్ చేయండి. ఇంట్రెస్ట్ అండ్ క్లారిటీతో ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తే జాబ్స్ కానీ బిజినెస్ కానీ సక్సెస్ తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో థింక్ స్మార్ట్, చూస్ రైట్ కాలేజ్, లెర్న్ రైట్ స్కిల్స్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్.